హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఓపెనింగ్స్, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. కృష్ణవంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్టైనర్ అలనాటి రామచంద్రుడు, చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైమావతి శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకున్నారు. కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఆకాష్ గారు మంచి ఇమోషనల్ కోర్ చాలా బాగుంది సార్. ఏంటంటే రెండు ఉన్నాయి దీంట్లో. ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండే అనుబంధం ఒకటి, ఇంకొకటి ఒక తల్లికి కొడుక్కి అనుబంధం ఉంటుంది కదా. ప్రత్యేకంగా దీంట్లో బ్రహ్మాజీ గారు ధరణి, మోక్ష వేసిన ధరణి పాత్ర చాలా ప్యూర్ ఎమోషన్. అసలు అది ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి అబ్బాయిని కోరుకుంటుంది కదా, జీవిత భాగస్వామిగా. సో దాని గురించి నాకు చాలా బాగా నచ్చింది సార్. చాలా మంచి ఎమోషన్. యాక్చువల్ చెప్పాలంటే దిల్ రాజు గారు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ సినిమా రిలీజ్ హడావుల్లో ఉన్నారు కదా. ఈ సినిమా ఆయన తీసుకొని రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఆ బ్యానర్లో సినిమా ఆయనకి ఏం నచ్చింది ఈ సినిమాలో? డైరెక్టర్ గారు చెప్పండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. సార్ ఆన్సర్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ప్రొడ్యూసర్ గారే చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చాలా మిత్రులు ఉన్నాయి బయట. ఏమని అంటే మేము కూడా అవుట్ సైడ్ కదా ఇండస్ట్రీకి. ఈవెన్ దో మేము అవుట్ సైడ్ ఉన్నా కానీ మూవీ అనేది బాగా పిచ్చి, ప్రతి మూవీ చూసేవాళ్ళం. అవన్నీ పక్కన పెడితే మిత్రులు ఏముంటాయంటే ఇండస్ట్రీలో కష్టము, కొత్త వాళ్ళు నిలవలేరు, కొత్త వాళ్ళు రానీరు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో కంటెంట్ మన డైరెక్టర్ చెప్పినప్పుడు, ఆయన యాక్టర్స్ను ప్రపోజ్ చేసి డెమోస్ అవన్నీ చూపించినప్పుడు వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ వీ మూవ్ ఆన్ విత్ ఆల్ ద న్యూ టాలెంటెడ్ పీపుల్. తర్వాత దిల్ రాజు గారు మా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళకి ఫ్రెండ్స్ అనమాట. అలా ఆయనతో కనెక్ట్ అయ్యాము. ఆయన చూపించాం, సార్ మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే ముందు కలిసి వెళ్దాము, లేదంటే ఏదైనా ఉంటే గైడెన్స్ ఇమ్మన్నాము. ఆయన చూశారు, బాగుంది, కంటెంట్ బాగుంది, నాకు నచ్చిందని ఆయన 100% సపోర్ట్ ఇస్తా అని అప్పటి నుంచి మా ట్రావెల్ స్టార్ట్ అయింది విత్ ఎస్విసి బ్యానర్తో. లేదు సార్, అంటే ఇప్పుడు టైటిల్ చూసి పాత ఫ్లేవర్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఈ జనరేషన్ కదే యాక్చువల్గా మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి లవ్ అనేది ఇప్పుడు చాలామంది జనరేషన్లో మారుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇద్దరు బతకడానికి కావాల్సిందైతే అర్థం చేసుకునే తత్వం కావాలి, ఇద్దరి మధ్యలో యాక్సెప్టెన్సీ కావాలి. మనం ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చూసినప్పుడు ఒక లస్ట్ ఫీల్ కానీ ఒక ఇన్ఫాచ్యుయేషన్ కానీ అట్రాక్షన్ కానీ రావచ్చు. బట్ ఒక్కరితో మాత్రమే మనం చాలా జెన్యున్గా ఫీల్ అవుతాం. లవ్ అనేది చాలా హానెస్ట్గా ఉండాలనుకుంటాం వాళ్ళతో. వాళ్ళు ఏం చేసినా సరే భరించాలనుకుంటాము. సో అదే నేను ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను ఈ మూవీలో. సో అదే నా అలనాటి రామచంద్రుడు కథ. సో ఇది కంపల్సరీ అందరికి కనెక్ట్ అవుతుంది, నేను 100% గ్యారంటీగా చెప్పగలుగుతాను. So after watching his pure soul, I was moved, and the story, after I heard the story, it's like he's going to make it. I felt it very much relatable, present generation, and his story actually I felt it's a classic kind of, some love stories remains forever, like Yash Chopra sir's movie. Still now, Veer Zara, it's still mohabbat hai. So I am a very big fan of that love stories chinappudu nunchi. Actually our time lo I think Sitaramam movie release ledu. The time we started kada, a time we started the movie, that time Sitaramam wasn't released. We didn't know, right? We didn't know about avaledu a time lo. But after watching that movie, we got back the confidence. Naku telusu Telugu audience pedda manasu undi. They accept brilliant performances and they accept good stories and good performances. So Dulquer garu kura, he is not a Telugu hero. Mrunal garu kura Telugu, not a Telugu heroine. So it's a big heart of the Telugu audience, and and the media also, they are so welcoming. I don't even feel, I'm not a Telugu. I'm really feeling ippudu nenu Telugu అమ్మాయి actually. ఖచ్చితంగా కొత్త నిర్మాతలు అందరికీ ఇక్కడ మంచి సహకారం లభిస్తుంది. అలాగే కొత్త డైరెక్టర్లందరికీ కూడా నిజంగా మేము ఇలా అనుకోలేదు, బట్ మీ అందరి సహకారం ప్లస్ ఇండస్ట్రీ సహకారం పూర్తిగా ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా ఐ థింక్ ఎప్పుడైనా రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే హీరో గురించి చెప్పాలంటే నిజంగా చాలా కష్టపడ్డాడు. ఆయన అన్నట్టు ఏదైతే మీరు ఇంట్రోవర్ట్ అన్నారు కదా, అది నిజంగా చాలా కష్టపడ్డాడు. సో ఐ థింక్
ఆగస్ట్ 2 మీరందరూ అభిమానిస్తారని ఆశిస్తూ లాట్ ఆఫ్ థ్యాంక్స్. మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న పవన్ కుమార్ కొత్తూరి ఈసారి యావరేజ్ స్టూడెంట్ నాని అంటూ దర్శకుడిగా హీరోగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహాదేవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. కాగా మూవీ మేకర్స్ ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. అందరికీ నమస్కారం ఎవ్రీవన్. సో ట్రైలర్ మీకు నచ్చందాని అస్సిస్తున్నాను. తెలుగు నేర్పించింది మీరే కదా? ఇస్ ఇట్ రైట్? నో. యా, పర్ఫెక్ట్ స్నేహ. So thank you so much that you all guys are here. We are so grateful, and I am so blessed to be here tonight. And I would like to thank my entire team, my super talented director, producer, writer, my co-actor Pavan Garu, and beautiful Sahiba Garu, and my co-star, all the entire team, the experienced actors. I would like to thank our DOP, Sajesh Garu, our music director, Karthik Garu, and our choreographer, Raj Garu, and the entire team. And also, I would like to thank my family, my whole family, my mom, dad, and my Didi, Jiju, Ashmeet, Himanshu. Thank you so much, guys, for supporting me. And I hope, guys, you all like the movie, our movie Average Student Nani, releasing on 2nd of August. Please go watch, with your family, with your friends, and हमें बहुत सारा प्यार दीजिए, please. Bye bye. Thank you. Thank you, Sneha. Thank you so much and wish you good luck. Now Sahiba will speak. So how did you all like the trailer? Superb, yeah. I'm really happy to see that. I'm really excited for that. And I'm overwhelmed right now again. This film is really special for me. It's my first Tollywood film, and thank you all for joining us here and making it even more special. This is like a dream come true for me, and all the credit goes to our multi-talented director, producer, writer, co-actor Pavan Garu for having this faith in me and introducing me to this world of cinema. Forever grateful for this. And our DOP sir, Sajesh sir, for making us look so beautiful, for putting everything together. Karthik sir, for such a great, beautiful music in the film. And to our entire cast and crew, for being there and being so supportive. Please, guys, show us some love. Our film is releasing on 2nd August. Average Student Nani. Cinema theatre lo chudandi. Enjoy chestara. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది నేను అసలు ఒక స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడడం, అది కూడా ఒక సినిమా ప్రమోషన్కి మాట్లాడడం చాలా రోజులైంది. ఆగస్ట్ మొదలైతే యావరేజ్ స్టూడెంట్ నాని 2వ తారీఖు తోటి రిలీజ్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ వెరీ 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 ఎంత కష్టపడి సినిమాలు చేస్తామో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమా అంత బాగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఐ విష్ యావరేజ్ స్టూడెంట్ నాని చాలా చక్కటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 2 నానితో మొదలు పెడితే ఆ తర్వాత డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద రోల్స్, అన్ని రకాల రోల్స్ ఉన్నా కూడా నేను ఐ చోస్ టు బీ హియర్ టుడే ఫర్ వన్ పర్సన్, పవన్. టుడే ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్ ప్రొడక్షన్. ఈ పాత్ర ఒక సాధారణమైన యావరేజ్ స్టూడెంట్ నాని ఎంత యావరేజో చదువులో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, అల్లరి తగాదాల్లో చిలిపిగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేయొచ్చు,
కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ నాని తల్లులు కూడా ఇలాగే ఉంటారు. ఆ ప్రతి తల్లికి కూడా తన నానిది తప్పు లేదు అనే నమ్మకం ఉంటుంది. నేను స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు కూడా అది క్యాప్చర్ చేయడానికి ఇన్ డీటెయిల్ రాసుకున్నాను. సో మీరు అన్నట్టు చాలామంది అనుకుంటున్న టీజర్ ట్రైలర్లో ఏదో ఇది ఉందని, బట్ ఇట్స్ వెరీ సెన్షువల్, షార్ట్ ఇన్ వెరీ సాజిష్ cinematography, and the way I explained him everything, the girls also, Sneha garu, Saiba garu. So I hope and you will really enjoy those scenes. You'll feel ante first kiss అయిపోయిన వాళ్ళు ఆ మూమెంట్స్ వెంటనే వస్తాయి, లేని వాళ్ళు ఆ ఫ్యూచర్లో ఆ మూమెంట్స్ గురించి తెలుసుకుంటారు. సో ఈ సినిమా ప్రోమో స్టార్ట్ చేసినప్పటి నుంచి లిరికల్ వీడియోస్, టీజర్ అని చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందులో కొంతమంది శ్రేయాభిలాషులు కూడా కొన్ని ఆనిముత్యాలు లాంటి రాశారు సోషల్ మీడియాలో. 2 సేవ్ చేసుకున్నాను. హుషారు వంటి వైవిధ్యం అనే చిత్రంలో ప్రేక్షకులు అలరించిన తేజస్సు కంచర్ల ప్రస్తుతం మరో మూవీకి సిద్ధమవుతున్నారు. తేజస్సు చేస్తున్న ఉరుకు పఠేలా చిత్రం మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కంచర్ల బాలభాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. సో పోస్టర్ చూస్తుంటే మనకి ఆల్రెడీ హనుమాన్లో సేమ్ స్టిల్ పోస్టర్ ఉండేదండి. సో ఉరుకు పటేల్ అనే దానికి పటేల్ ఉరుకుతున్నాడు పోస్టర్ ఓకే, కానీ అక్కడ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారా పోస్టర్ డిజైన్ ఇది? లేదు, మేము ఆ పోస్టర్ డిజైన్ అని మేము బాగా అంటే సావదంపి చెవులు మూసినాం మేము. ఈ గేవ్ అస్ డిఫరెంట్ డిజైన్స్. కాకపోతే ఏంటంటే ఆ టైటిల్కి దగ్గరలో ఉండాలి అనే దాంతో మేము అది రిలీజ్ చేసినాం. ఇంకా ఎక్కువ ఏం క్రియేటివ్స్ ఇచ్చినా వీ డోంట్ వాంట్ టు గివ్ అవే ద స్టోరీ, ఆ సస్పెన్స్ కానీ ఆ ట్విస్ట్ కానీ. సో ఇదే యాప్ట్ అనిపించి మేము, బై ద వే పోస్టర్ డిజైన్ చేసింది మాకు నిఖిల్ అనుదీప్. హీఈస్ డూయింగ్ ఫర్ ఓజీ అండ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. సో తనతో పాపం తన దగ్గరుండి హీ గేవ్ అస్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్. మేము ఇదే బెస్ట్ అనుకుని మేము రిలీజ్ చేసినాం. టైటిల్ కూడా ఉరుకు పటేలా అని చెప్పి ఒక తెలంగాణ నేటివ్లో ఉండే టైటిల్, అండ్ డైలాగులు కూడా అవి కూడా మొత్తం మనకి ఆ స్టైల్లో ఉంది. సో అంటే ఇది ఒక రీజన్ వరకే పర్మిటెడ్ అయితే కష్టం కదా, ఎందుకంటే ఆంధ్ర మళ్ళీ అర్థం కాకపోయినా లేకపోతే వాళ్ళకి ఉండదండి. అస్సలు సంబంధమే లేదు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ లేవు. తెలుగు సినిమా అంటే అల్టిమేట్. సో దట్స్ వాట్. అంటే పటేల్ అనే వర్డ్ లేదు అంటే మన యాస అన్నీ జనరల్గానే ఉంటాయి. మేము పర్టికులర్గా మేము ఎవరన్నా ఒక తెలంగాణ ఆయన రైటర్ని పెట్టి ఏమి రాయలేదు. మనం ఎలా మాట్లాడుకుంటామో జనరల్గానే అలానే మాట్లాడతాం. సో అందరికీ అర్థం అవుతుంది, యూనివర్సల్గానే ఉంటుంది. అంటే కంప్లీట్ ఆంధ్ర కాదు, ప్యూర్ తెలంగాణ కూడా కాదు. అంటే జాగ్రఫికల్ లొకేషన్ జరిగేది ఫలానా ఏరియా, కాకపోతే అది అందరికి వర్తిస్తుంది. ఇంకా మేము కొన్ని వర్డ్స్ అయితే మేము రాసుకున్నప్పుడు డైలాగ్స్ కొన్ని మేము తీసేసి తగ్గించి అందరికి అర్థమయ్యేటట్టు అనేసి మేము పెట్టుకున్నాం. మీ నాన్నగారు ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే బయట ప్రొడ్యూసర్స్ ఎవరు రాలేదా? లేదండి, యాక్చువల్లీ కథ రాసుకున్న తర్వాత మేము కూర్చొని ఒక 3-4 ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ మార్కెట్ నీకు అంత లేదు కదా, నీ మీరు ఇంత పెట్టాలా, ఈ లాజిస్టిక్స్ అన్నీ వచ్చి అప్పుడు కథ కిల్ అయిపోతుంది. ఒక్క విషయం చెప్తా ఇక్కడ, మేము 3-4 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినాము. ప్రతి ప్రొడ్యూసర్ ఏదో ఒక చేంజ్ చెప్పిండ్రు, ఇది ఇందులో ఇంకా పాటలో లేకుంటే ఇదో అదో అని. అది చేసి ఉంటే ఆ కథ కిల్ అయిపోయింది. ఫైనలీ మా ప్రొడ్యూసర్ ఒక్కలే చెప్పింది డూ ఇట్ యాజ్ యూ వాంట్. సో అది అంటే కథ నచ్చితే పెద్ద బ్యానర్స్ ఎవరైనా తీసుకుంటారు కదా. నచ్చిందండి, అందరికన్నా నచ్చింది. ప్రాబ్లం అదే, అందరికీ నచ్చింది, సూపర్ అంటున్నారు, ఏమీ చెప్పట్లేదు అన్నప్పుడు ఇట్లా కాదు, ఎన్ని రోజులు ఇంకా 1 year అయింది, 1.5 year అయింది, ఇట్లా కాదని చెప్పి అప్పుడు డాడీ చూసి అరే మీరు ఏంద్రా మీరు ఇది తిరుగుతూనే ఉన్నారు, రాసుకుంటూనే ఉన్నారు, ఇట్లా కాదు అసలు కథ ఏంటో చెప్పాను. కథ చెప్పా, బాగుంది చేద్దామన్నారు. ఎవరు మనమే చేద్దామన్నారు. ఓరే ఇప్పుడు బాబోయ్ మళ్ళీ ఇది కూడా అని చెప్పి అప్పుడు పాప మా డాడీ చూసి మా బాధ తట్టుకోలేక సరే కథను నమ్మి, లేకపోతే బెటరు అట్లా అసలు ఇంపాసిబుల్. సో అలా జరిగింది అది. అంటే హీరో అవ్వాలని మీ కష్టాలు, నిర్మాతగా మీ నాన్నగారి కష్టాలు ఎలా ఉన్నాయి అసలు? దారుణం అండి బాబు. సార్ మీరు చెప్పండి. హైలైట్ ఏంటంటే నేను అనుకున్న తర్వాత అరే నేను హీరోగా ఉన్నప్పుడైతే ప్రొడ్యూస్ అయితే చేయకూడదు, తర్వాత ప్రొడ్యూస్ చేస్తా కానీ హీరోగా ఉన్నప్పుడైతే ప్రొడ్యూస్ చేయకూడదు అనుకున్నాను. డాడీ ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి, మీ అబ్బాయి మీద అంత బడ్జెట్ పెట్టడం అంటే మీకు ఎలా అనిపించింది అసలుకి? యాక్చువల్లీ ఇది డబ్బుల విషయం కాదండి, ఇది నేను పెరిగినట్టుగా పనిచేసినట్టుగా అట్లా లేదు. మాకేంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ నుంచి, నా ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీది. సో పని చేయాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. సినిమాలో
ఒక ప్లాన్ ఎవరో చేయరు అని నేను చూసిన బట్టి. పెద్ద పెద్ద సినిమాలు మేబీ దే డూ, బట్ నేను రూపాయలో అవుతుంది అనుకున్నది అసలు వాళ్ళు రూపాయి కాదు, ఇంకా 1x 2x 3x అట్లా చేస్తున్నారు ప్రతిదీ. Tejas, there are so many moments, but I remember one of his. There is this part where he's dancing. So I loved that step. To be honest, I wanted to do that step. Like I asked him so many times, Tejas, teach me that step. No, there's this shirt step. You must have seen that step where he's pulling his shirt and like this bang. So I really wanted to do that step, but I don't know how he did that very nicely. So that was the memorable part, because every day I used to ask him, hey, Tejas, teach me this step, teach me, but I was not able to do that. So that was, I guess, one of the memorable parts. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బజ్జీ. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అదన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శ్యామ్ ఆంటోని దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న బడ్డీ సినిమా గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్ లో ₹99, మల్టీప్లెక్స్ లో ₹125 మాత్రమే టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. ఈ చిత్రం మరింత ఎక్కువ మంది ఆడియన్స్ ను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. I know all of you have been waiting for some time, so really sorry. And movie is releasing on August 2nd, so please support us all. And what to say? I know what a press can do. That I have always felt when my movie 100 released. It released with lots of issues and all. And the way they wrote the film, it ran for 50 days. So we all need your support. So I know how important you guys are for us. So this is my first film here. So please support me as well as my team. And I want to tell something in this press release. So the movie is done. I've given it to all the cube and everything and all. At last, I believe movie hit, super hit, all these things. People will take care. You guys will take care. But one thing I wanted to say. At last, all my films, and this film also, my producer is happy, and I have to ask my team whether they are happy. Finally, wait is over. We have been waiting for this film since almost a year now. I've been eating Samsar head every month, possibly, like so when the film is releasing, and he used to always just send that smiley emoji with soon. So yeah, the time is here, and we are very, very excited, and I'm sure that you're gonna love this film, and this will be the best time of your, This film has been made with a lot of love and hard work, and our director, sir, has carried so much with him, and the pride with which he's made this film. I know you're all going to enjoy thoroughly. This film is made with love, of course, and it's made for children, for adults, for youngsters, for couples, for individuals, for everybody. So I request and urge all of you to turn out in huge numbers. As you all know, the ticket prices are very, very tempting. To the cinemas near you, and enjoy it and have a good time and forget about all your worries and problems. For me, this film is very, very special because Gnanavel sir actually was the first one who ever scouted me for the South cinema. He told me that he wants to work with me for many years before that. So when he came to me for this specific film, I felt very worthy. Like he thought I was worthy for this film. I felt really grateful. And I hope I've done this character justice. It's a very sweet character which I'm very grateful to have played. And I hope you all enjoy our performance. All the characters in this film have done their job really well. So I know you're going to enjoy this film a lot. And thank you for talking while I'm literally talking to the media in the back. But yeah, I'm just going to wrap this up. Thank you all so much. Thank you. టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారితో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫిలింలో తను ఎంట్రీ ఇచ్చింది. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే 3 షోలు వేశారు. ఒకటి వైజాగ్లో, ఒకటి విజయవాడ, 3 హైదరాబాద్లో. రేపు 2వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
దీనికి స్పెషల్ ఏంటంటే 99 రూపీస్ అండ్ 125 రూపీస్. ఇది ఈ సినిమాతోనే మొదలైంది. సో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి మనల్ని నమ్ముకొని, సార్ తెలుగు ఆడియన్స్ వెరీ గుడ్ హార్టెడ్, సినిమా బాగుంటే మిమ్మల్ని అలా తీసుకెళ్తారు, డోంట్ వరీ. సో ఫస్ట్ టైం వారు తెలుగులో చేయడం జరిగింది, జ్ఞానవేల్ రాజు గారి నిర్మాతగా గ్రీన్ స్టూడియోస్లో. అండ్ అలాగే మరి వాళ్ళ బ్యానర్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి. అండ్ అలాగే ఫస్ట్ టైం తెలుగు శిరీష్ మీద ఒక అద్భుతమైన కథ అనుకొని వచ్చి యాక్షన్, ఈ సినిమాలో సెంటిమెంట్, లవ్, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది. సో వచ్చి థియేటర్లో చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్లు ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టోరీస్ పెడుతున్నారు. పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసి, యారా బాగా ఎలా ఉంది సినిమా, ఏం చూసావు ఏంటంటే, లేదు భయ్యా చూడలేదు అన్నాడు. ఎందుకు అంటే, లేదు రెండో వారం చూద్దాం అనుకున్నాను. రెండో వారం ఎందుకని, మొదటి వారం టికెట్ ప్రైస్లు మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి, అంటే 4-5 వెళ్ళాలి కదా, సో సెకండ్ వీక్ వెళ్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టిన వాళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంకుతున్నారు. ఏంటి అని అడిగితే, టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా భయ, చూసుకుని సెకండ్ వీక్ వెళ్దాం, సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు. సో అలా ఉండొద్దు, ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని అందరూ ఈ సినిమా థియేటర్లో చూడాలని మేము తీసాము. అలాంటప్పుడు టికెట్ ప్రైస్ కూడా మనం రీజనబుల్గా పెట్టాలని నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సార్ చాలామంది పిల్లల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు, పిల్లలప్పుడు 1-2 పిల్లలు ఒంటరిగా రాలేరు, యూత్ లాగా వాళ్ళని తీసుకురావడానికి అడల్ట్స్ రావాలి. సో ఒక ఫ్యామిలీ కదిలి థియేటర్కి రావాలన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తే, మళ్ళీ ఈచ్ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్తో మాట్లాడి, నిజంగా 100-200 థియేటర్ ఓనర్స్తో మాట్లాడి ఈ స్కీమ్ ఓకే చేయించినందుకు నేను ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇట్స్ లైక్ యూనివర్సల్ ఫిల్మ్. మేము అనుకున్నప్పుడు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుద్దు అనుకున్నాం, కానీ బట్ థియేటర్లో ప్రివ్యూ షోస్ వేసినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. సో మాసెస్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అని నేను అనుకోలేదు. ఓన్లీ ఫ్యామిలీ ఏ సెంటర్ ఫిల్మ్ అనుకున్నా, బట్ ఇట్స్ మోర్ యూనివర్సల్. అది ప్రివ్యూ షోస్ అయ్యాక నాకు అర్థమైంది. సో ఐమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండి. కృష్ణవంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్టైనర్ అలనాటి రామచంద్రుడు, చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైమావతి శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ చిత్రంలోని హైలైట్స్ ను బిత్తిరి సత్యతో షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మొత్తము అంతవుగానే మనకు ప్రకృతి సహకరిస్తే మంచిగా అవుతుంది. అంటే నేను ఇప్పటిదాకా అదే మంచిగా కలిపిన, జరంత బగారా కలిపిన హీరోయిన్తో మీరు రాకముందు మెల్లగా గోల్కొండ దాకా పోయేద్దామంట అని కలిపిన. ఆమె కూడా అన్నది నేచరు సహకరించింది అనుకో, అంటే ఆనకాలం సీజను ఎట్లయినా ఉన్నది, ఒక వర్షం కురిసిన దినము అన్నట్టు గోల్కొండలో డైరెక్ట్గా డేటింగ్ సెటప్. కానీ ఇప్పుడు బోనాలు కానీ అందరు ఉంటారు అలా గమ్మత్ ఉన్నది. నువ్వు ఎన్నో దందాలు ఉండంగా సినిమా ఫీలింగ్లకి ఎందుకు వచ్చినావు తమ్మి? అంటే అన్న చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి సినిమాలు, డైలాగ్ చిన్నప్పటి నుంచి సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి డైలాగ్ చెప్పడాలు, స్కూల్లో ఫ్రెండ్స్తో అవన్నీ ఉంటాయి కదా, ఫైట్లు చేయడాలు. సో అట్ల నుంచి ఆ పిచ్చి కొంచెం అట్లా ముదిరి తర్వాత ఇంకా సరే ఇదే ట్రై చేద్దాంలే గట్టిగా మాట్లాడుతుంటే కొంచెం అదే డ్రామాటిక్ మెలోడీ లెక్క మాట్లాడుతున్నా. అంటే సినిమా పిచ్చి ఎంత ఉందో అర్థమవుతుంది. ఒరిజినబుల్గా అంటే మనము ఏరే లేక మాట్లాడతాం, కానీ ఇప్పుడు పెట్టినా కూడా ఏదో డబ్లింగ్ చెప్పినట్టు అనిపిస్తుంది కదా. మంచి బేసిక్ ఉన్నది. కుత్కెలా గుంత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ దానికి మీరే చెప్పినరా? డబ్బింగ్ నేనే చెప్పుకున్నా. డబ్బింగ్ చెప్పుకోవాలి. మొగోళ్ళకు ఎక్కువ ఉండదు, తిఫల పడాలి. మనం ఆడోళ్ళకు అనుకో ఎవరో ఒకరు హాయ్ అంటే నేను వస్తా అంటారు కదా. మోస్కా నిన్ను మోసిన వాళ్ళు మస్తు మందే ఉన్నారు ఇక్కడ. పాపం మా హరిత ఉన్నది కదా, డబ్లింగ్ హరిత. నువ్వేమో ఇంత బరువు ఉన్నావు, ఆ బుజ్జి ఏమో చెల్లెలు బక్కగా ఉంటుంది పాపం. నీకు కుతికే చెప్పిన ఆమె చూసినా, ఆమెను కలిసినావాను? లేదన్నా కలవలే. ఎప్పుడన్నా కలువు, నీకు కుతికేసి అప్పుడు చెప్పింది కదా, అదే డబ్లింగ్ చెప్పిన హరిత అని చిన్నగా ఉంటుంది చెల్లెలు. ఆ చెల్లెలే చెప్పింది నీకు, అప్పుడే గుర్తుపట్టిన నేను. కానీ మంచిగా చెప్పింది నీకు. డైరెక్టర్ ముందే మాట్లాడుతుంటే చెప్పిండు,
ఆయనకు కూడా పంచభూతాల మీద ఫట్టు బాగానే ఉంది. ఎట్లనే చిన్నగా ఉన్నప్పుడు భూతాల సినిమాలు చూసినా? లేదు, నేను నేచర్ని బాగా నమ్ముతాను. అంటే మనం ఏమైనా బలంగా కోరుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో మనకి సపోర్ట్ చేసి అయ్యేలా చేస్తుందని నమ్ముతా, అది గట్టిగా. సో ఆ సినిమాలో కూడా అలాంటి టైప్ ఆఫ్ కంటెంటే తీసుకొని చెప్పాం మనం. నెత్తిలో ఒక్కేంటికే తెల్లగా కాలేదు, గడ్డంలో కాలేదు, అంత అనుభవం ఎట్లా వచ్చి అప్పుడే? తాతల తండ్రులు అట్లా ఉండేదా ఏమన్నా? ఓ అనుకుంటా. మళ్ళీ అదే కానీ ప్రకృతి అంటే అది వారసత్వంగా వచ్చేది, లేదంటే జీన్స్లోనో టీ షర్ట్లోనో రావాలి. డాడీ మంచి పోయిట్ అనమాట. చిన్నప్పుడు మా మమ్మీ డాడీ ఇద్దరు లవ్ స్టోరీ, 7th క్లాస్ లవ్ స్టోరీ. మమ్మీ వచ్చేసి మార్వాడీస్, డాడీ వచ్చేసి లైక్ రెడ్డిస్ సైడ్. సో ఇంకా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, ఇంకా వాళ్ళిద్దరు మధ్యలో లవ్ స్టోరీ టైంలో కవిత్వాలు రాసేవాడని చెప్పి తెలుసు నాకు, మా మమ్మీ చెప్పేది కథలు. సో అటు నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే మా నాన్న నుంచి వచ్చింది నాకు రైటింగ్ అనేది అనుకుంటున్నాను. బొంబాయి ఇది బొంబాయి ఏమంటారు లవ్ స్టోరీ అన్నట్టు మీరు. అవు లవ్ అమ్మది బొంబాయి కదా, అక్కడ దిక్కే కదా? లేదు లేదు, అక్కడే నాగ్పూర్ దగ్గర అనుకుంటా. ఇక అది ఆదిలాబాద్ అంటే బొంబాయి చుట్టాలే ఉంటారు అట్లా వెళ్ళి కదా, దగ్గర దగ్గర అక్కడనే ఉంటుంది. ఈ బుజ్జమ్మ మోసుకేనేమో మీరు ఇది కదనే బెంగాలీ. బెంగాలీ అంటే ఇది ఏం భాష ఉంటుంది మీది? বেঙ্গলি বাংলা। বাংলানা? మా దిక్కు బంగ్లాలే ఉంటాయి, బాంగ్లా లేదు. আমি তোমাকে ভালোবাসি। ভালোবাসি? আমি তোমাকে ভালোবাসি, మీకు తెలుసా? అంటే ఐ లవ్ యూ ఎలిఫెంట్ ఇంత మాట అన్నాక మీరెట్లుంటారు? అయిపోయింది ఇంటర్వ్యూ మొత్తం ఆటే ఉంటుంది, ఫోకస్ అంతా. అయితే బాల భాష అంటే మన దగ్గర ఏమరా తిట్టు లేకుంటుంది, బట్టె భాష అన్నట్టు ఉంటుంది కదా. బాల భాష అంటే అంటే నాకు చాలా ఇష్టం, అదే আমি তোমাকে ভালোবাসি. నేను ఏం చేయాలని అర్థం అయితలేదు ఇప్పుడు. తర్వాత ఎట్లా రియాక్షన్ ఇవ్వాలి, కొంచెం గ్యాప్ కావాలి నాకు. అంటే ఆ స్పేస్ కావాలి మనకు, కొంచెం ఆర్ఆర్ పడాలి, కొంచెం అట్లా చూడాలి, డైరెక్ట్ బాణం ఫుల్లు తలగాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అంటే అది తెలుసు మనకు, ముందు ఫీల్ అయినాం కాబట్టి. వీళ్ళిద్దరిని ఆడిషనే పెట్టినా, ఇద్దరిని ఆడిషన్ చేసి తీసుకున్నాను అన్న. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema